అగైన్ చెక్ యువర్ షోల్డర్. ఇప్పుడు మీ బాడీ మొత్తం కూడా మీ లెఫ్ట్ లెగ్ మీద ఉండాలి. స్పైన్ స్ట్రైట్గా ఉండాలి, షోల్డర్ బ్యాలెన్స్గా ఉండాలి, చిన్ స్ట్రైట్గా ఉండాలి, మీ షార్ప్గా ఉండాలి, మీ చూపు కూడా. ఓకే, ఇప్పుడు 2 చేతులు మాత్రమే మూమెంట్, ఇంక బాడీ కదలకూడదు. 2 చేతులను ఎగ్జాక్ట్ షోల్డర్ లెవెల్ తీసుకొచ్చి నిలబెట్టండి. పూర్తిగా ఇన్హేల్ చేస్తూ 2 చేతులని నమస్కారం తీసుకెళ్ళండి. ఇప్పుడు పూర్తిగా అరచేతులను కలపండి, ప్రెస్ చేసుకోండి. ఇప్పుడు శ్వాస తీసుకుందాం. ఇంకెక్కడ ఫోకసింగ్ మొత్తం ఇంక శ్వాసే, శరీరం ఎక్కడ కదలకూడదు. 1 2 3 4 5 చాలు పోవాలా. అగైన్ ఇన్హేల్ చేస్తూ ట్విస్ట్ చేయండి, ఎగ్జేల్ చేస్తూ స్లోగా నడుము మీద తీసుకొచ్చేయండి. ఫస్ట్ లెగ్ మన కంట్రోలర్, బాడీ వీట్. ఇన్హేల్ చేస్తూ హ్యాండ్స్ అండ్ ఎగ్జాక్ట్ షోల్డర్ లెవెల్ తీసుకురండి. ఎగ్జేల్ అండ్ ట్విస్ట్, కంప్లీట్ ట్విస్ట్ అవ్వాలా. అగైన్ ఇన్హేల్, నమస్కారం, పూర్తి నమస్కారం ఉండాలా. రిలీజ్ అంటే ట్యాబ్లెట్కి వెళ్ళిపోతాం. కాబట్టి అది ఒత్తిడిని ఎలా ఇస్తామో రిలీజ్ చేసే బాధ్యత కూడా మనదే, దాని శక్తిని ఇచ్చే బాధ్యత కూడా మనదే. కాబట్టి ఏదో రూపంలో మనము అనవసరంగా అనీవన్గా మన వంగుతూ లేదంటే శక్తి ప్రెజర్ని పెడుతూ ఉంటాం వెన్నుముక మీద. దాని ద్వారా ఆ డిస్క్స్ అన్నీ కూడా డిస్లోకేట్ అవుతూ ఉంటాయి. అది మనకు తెలియదు. నేచురల్ యాక్టివిటీతోనే దాని బెనిఫిట్ మనం పొందట్లా. అందుకోసమే యోగా అనేది వెళ్ళలేకపోతున్నారు. కరెక్ట్గా చేయగలిగితే యోగా అనేది అసలు మనం ఎక్కడ జరుగుతా అక్కడ అడిలో జరుగుతూ వెళ్తూ ఉంటాము. అది అంత పవర్ మనకు. అది కానీ కరెక్ట్ చేయలేకపోవడం వల్ల అది మనకు పోతే నొప్పి వస్తాయి, మన వల్ల కాదు. ట్విస్ట్ అవ్వాలి, మ్యాక్సిమం ట్విస్ట్ అవ్వాలి. పాదాలు లూజ్ కాకూడదు, మోకాలు కదలకూడదు. ఇన్హేల్ చేస్తూ స్ట్రైట్గా రండి, ఎగ్జేల్ చేస్తూ లెఫ్ట్. మోకాలు స్ట్రైట్ ఉండాలి, మోకాలు ప్రదర్శిస్తున్నారు. ఇన్హేల్ సైడ్, ఎగ్జేల్ లెఫ్ట్, ఇన్హేల్ సైడ్. ఇన్హేల్ చేస్తూ బ్యాక్ బెండ్ అవ్వండి, నెక్ ఫ్రీగా హ్యాంగ్ చేసేయండి. స్పైన్ సెంటర్ నుంచి బెండ్ అవ్వాలి, స్పైన్ సెంటర్ మీద మన ఫోకసింగ్ ఉండాలి. ఇప్పుడు శ్వాస తీసుకోండి, నెక్ కంప్లీట్ హ్యాంగ్ చేయాలి, ఐపాన్స్ ఓపెన్ అవ్వాలి. 1 శ్వాస, 2 3 4 5. ఇన్హేల్ చేస్తూ నెమ్మదిగా స్ట్రైట్గా రండి, ఫీల్ అవ్వండి, స్ట్రెచ్ అవుతూ ఉంటుంది పూర్తిగా తిప్పితే. అగైన్ ఇన్హేల్ చేస్తూ 2 చేతులు నమస్కారం తీసుకోండి, పూర్తిగా నమస్కారం ఉండాలా. పూర్తిగా ప్రెస్ అవ్వాలి, రక్త ప్రసరణ మళ్ళీ కావాల్సినంత వస్తుంది. శ్వాస తీసుకోండి, హ్యాండ్స్ రెండు లాక్ చేసుకోండి, లాక్ చేసుకోవాలా. ముష్టి ముద్ర, ఆత్మస్థైర్యాన్ని పెంచుతుంది. చెవుల మీద కర్ణ పీడనం, చెవుల్లో 12,000 నాడు యాక్టివేట్ అవుతుంది ఈ ఒక్క ప్రజల వల్ల. బాగా ప్రజలండి. ఇప్పుడు ఎగ్జైల్ చేస్తూ చేతుల్ని అరచేతుల్ని ఆకాశం వైపు తిప్పండి. ఎగ్జైల్ చేస్తూ ఆకాశం వైపు అరచేతులు తిప్పాలి. పూర్తిగా కాస్మిక్ ఎనర్జీ, పవర్ఫుల్ ఎనర్జీ ఆకాశం నుంచి వచ్చేది మనకు అరచేతులకి. సో అన్ని వేళ్ళు కలిసి ఉండాలి, బొటన వేలు కలిసి ఉండాలి, చిటికిన వేలు కలిసి ఉండాలి. ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ, బొటన వేలు 2 కలిసి ఉండాలి, చిటికిన వేలు 2 కలిసి ఉండాలి. ఇప్పుడు స్ట్రెచ్ చేయండి, అప్పర్ బాడీ వెన్నుముకను పైకి సాగేటట్టు చేయండి. స్ట్రెచ్ చేయాలి, డోంట్ లిఫ్ట్, జస్ట్ స్ట్రెచ్ యువర్ అప్పర్ బాడీ. స్ట్రెచ్ స్ట్రెచ్ ఆ స్ట్రెచింగ్ అలాంటి చేయండి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ టోస్ మీద తీసుకున్న బాడీ జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ బాడీ. ఏమాత్రం ఫోకస్ చెప్పినా మీకు బ్యాలెన్స్ అవుతారు. ఇప్పుడు శ్వాస మీద కాన్సన్ట్రేట్ చేయండి, జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ బ్రెత్. 1 2 3 ట్విస్ట్. ఎగ్జైల్ చేస్తూ ట్విస్ట్ చేయండి, ఇన్హేల్ చేస్తూ ట్విస్ట్, ఎగ్జైల్ చేస్తూ స్లోగా చేయండి. స్ట్రెచ్ స్ట్రెచ్ చేయాలా. గాలి వదులుతూ స్లోగా 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 కంట్రోల్ ఇక్కడ వచ్చేది. బ్రెయిన్ బాడీ మీద కంట్రోల్ ఇక్కడ వస్తుంది. ఎప్పటికీ మొత్తం పోతుంది. మళ్ళీ చేసేద్దాం, తప్పు జరుగుతుంది, ఆ తప్పుని కరెక్షన్ చేద్దాం. కాబట్టి 1 లెగ్ అంటే ఏమంటుంది, 1 ఫుట్ అంటే ఇది 1 ఫుట్ అప్రాక్సిమేట్గా 30 సెంటీమీటర్స్ ఉంటుంది. ఈ హిప్ జాయింట్ నుంచి యాంకిల్ జాయింట్ వరకు వాళ్ళకు ఉంటుంది. ఈ హిప్ నుంచి యాంకిల్ వరకు ఉన్నటువంటి ఈ రెండు కాళ్ళను పర్ఫార్మ్ చేసుకోండి. ఇక్కడ మనం 2 టోస్ని మీ కాళ్ళ కింద లాక్ చేసుకోవాలి. మీ బిగ్ టో ఫింగర్తో బయట పైన టో ఫింగర్ లాక్ చేసుకోవాలి. ప్రాపర్ లాకింగ్ ఉండాలి. 2 కాళ్ళ మధ్యన మళ్ళీ ఇంకా గ్యాప్ రాకూడదు.
లాక్ చేసేసుకోవాలి, కంప్లీట్ లాకింగ్ ఉండాలి. పైన డిసీజెస్ ఉన్నా కూడా దీనికి చాలా ఎనర్జీ ఇస్తుంది. ఇది నార్మల్ బ్రీతింగ్ తీసుకుంటూ ఉంటే రిలాక్స్గా ఉండాలి చేసే పనిలో. ఓకే, స్టాప్ చేసేయండి. అలానే హ్యాండ్స్ ఎక్స్టెండ్ స్ట్రెచ్ చేసుకోండి, జస్ట్ రిలాక్స్ చేసుకోండి. ఓపిక ఉండాలి, పేషెన్స్. యోగా అంటేనే పేషెన్స్, టైం కేటాయించాలా. ఓకే, ఇప్పుడు మనము దాన్ని వజ్రాసనం చేద్దాం. ఇన్హేల్ పెయిన్ వచ్చినా ఒప్పుకోవద్దండి. ఓకే, ఇప్పుడు హ్యాండ్స్ రెండింటిని ఆది మొత్తం స్లోలీ గ్యాప్ తీసుకొని సేమ్ గ్యాప్ టోస్ మీద రావాలి. ఒకే లైన్ మీద ఉండాలి, నీ టు టో ఒకే లైన్ మీద ఉండాలి. బాడీ వెయిట్ మొత్తం అదే బేర్ చేయాలి. నీ క్యాప్ మీద 0 వెయిట్ ఉండాలి. ఇక 2 చేతులు నడుము మీద తీసుకొని ఉస్ట్రాసన, క్యామెల్ పోజ్. ఓపెన్ యువర్ చెస్ట్, లంగ్స్ ఓపెన్. బాగా ముందుకు నెట్టండి. 2 చేతులతో స్పైన్ సెంటర్ నుంచి నెక్ హ్యాంగ్ చేసేయండి. వెనక్కి హ్యాంగ్ అవ్వాలి. నెక్ మీద టైట్ రాకూడదు. కళ్ళు పూర్తిగా తెరవండి. ఇప్పుడు డీప్ బ్రీతింగ్ జరగాల. 1, షివరింగ్ వస్తుంటుంది, కంట్రోల్ చేస్తూ బ్రీతింగ్ తీసుకోండి. 2 చేయాలి, మండలాలు ఆర్పిట్ చేయాలి, గ్రామంలో ఆర్పిట్ చేయాలి. దిశానిర్దేశం 20 మేకి ప్రతి జిల్లాకి కూడా జరిగినాయి. ఆ దిశానిర్దేశం అనగా 21 మే నుంచి 21 జూన్ వరకు యోగా సంబంధించి అవేర్నెస్ క్రియేట్ చేయాలి. యోగా సంబంధించి ప్రోటోకాల్ ఏమేమి ఉన్నాయి వెళ్ళాలి, దిశానిర్దేశం ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా ఈరోజు జిల్లాలో యోగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ఎక్కడే ఖతం అవ్వదు, మరియు జిల్లాలో ఇంకొక 5 ప్రోగ్రామ్స్ ఉంటాయి. నేను అందరికీ ఒక్కటే బేసిక్ రిక్వెస్ట్ చేస్తున్నాను, మీకు ఎప్పుడైనా టైం దొరికితే, ఎప్పుడైనా బేసిక్లీ మీరు ఈ ఆలోచనలో ఉంటే, మెంటల్ స్ట్రెస్లో ఉంటే, మీరు యోగా ప్రాక్టీస్ చేస్తే ఆత్మశక్తి వస్తుంది, అభివృద్ధి వస్తుంది, పీస్ వస్తుంది. So I'm very, very thankful to all the people who have participated here. Health department, revenue department, all departments and